మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్సింగ్ లో విషాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి చెందాడు. భవనం 4వ అంతస్తులో ఏసీ నుంచి మంటలు చెలరేగడంతో బెడ్రూమ్ లో పగులు దట్టంగా అలుముకున్నాయి. దీంతో ఊపిరాడక కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఏసీ కాంటాక్ట్ మొత్తం ఊడిపి కింద పడిపోయింది. ఏసీ గ్యాస్ మొత్తం కొట్టి పోయింది. ఏసీ కాంటాక్ట్ మొత్తం ఊడిపి కింద పడిపోయింది. ఏసీ గ్యాస్ మొత్తం కొట్టి పోయింది. ఏసీ కాంటాక్ట్ మొత్తం ఊడిపి కింద పడిపోయింది. ఏసీ గ్యాస్ మొత్తం కొట్టి పోయింది. హైదరాబాద్ నార్సింగ్ లో విషాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి చెందాడు. భవనం 4వ అంతస్తులో ఏసీ నుంచి మంటలు చెలరేగడంతో బెడ్రూమ్ లో పగులు దట్టంగా అలుముకున్నాయి. దీంతో ఊపిరాడక కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. చేసుకుంది. అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి చెందాడు. భవనం 4వ అంతస్తులో ఏసీ నుంచి మంటలు చెలరేగడంతో బెడ్రూమ్ పొగ దట్టంగా అలుముకుంది. దీంతో ఊపిరాడక కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, చక్రి, నార్సింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి చెందడంతో ఒకసారిగా విషాదం నెలకొంది. నార్సింగ్ మణికొండలోని శ్రీరామ్ నగర్ కాలనీ కుతుబ్ ఆర్కిట్ లో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోగా ఈ అగ్ని ప్రమాదంలో లోపల నివసిస్తున్నటువంటి కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి ఊపిరాడక భవనం 4వ అంతస్తులోనే ఏసీ నుంచి మంటలు రావడంతో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో అదే ఇంట్లోని బెడ్రూమ్ లోకి పొగ అలుముకోవడంతో ఊపిరాడకపోవడంతో ఒకసారిగా కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్సిడెంట్ ఇప్పటికే వీరేందర్ రెడ్డి మృతికి సంబంధించి ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోనూ మరోవైపు అతను అప్కమింగ్ కొరియోగ్రాఫర్ గా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఇటు చిన్న చిన్న షూట్స్ కు సంబంధించి కావచ్చు, అలాగే చిన్న మూవీస్లలో తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గాను పనిచేస్తున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ పోలీసుల యొక్క కేసు దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. భారత్